దేవుని నామమునకు మహిమ కలుగును గాక. షైన్ ఆఫ్ షెకెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లైవ్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృపను బట్టి తిరిగి రెండవ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూడైన గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో కొద్ది నిమిషంలో నీ వాక్యమును మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి. నీ వాక్య సంబంధమైన ప్రత్యక్షత మీరు మాకు అనుగ్రహించండి. గ్రహించడానికి ప్రత్యక్షత జ్ఞానమును, నీ సంపూర్ణమైన నీ పరిశుద్ధాత్మ ప్రేరణను మీరు మాకు కలుగు చేయమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి నోవాహు కాలంలో జలప్రళయాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చిన విధానం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా ఆదికాండం 6వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అని రాయబడింది. చాలామంది యొక్క భావన దేవుని యొక్క కుమారులు అంటే దేవుని దూతలని, దేవుని యొక్క దూతలే నరుల కుమార్తెలు చక్కని వారుగా ఉన్నారని భావించి వివాహాలు చేసుకున్నారని, దానిని బట్టి ఈ భూమి మీద నెఫిలీలు అనే వంశస్థులు వారు ఎక్కువ శూరులు అలాగే ఉన్నత దేహులుగా వారు పిలువబడ్డారనే భావన చాలామంది కలిగి ఉన్నారు. కానీ వాస్తవానికి దేవుని యొక్క దూతలకు నరులను పుట్టించే సామర్థ్యత లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో కొందరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక్కటే స్త్రీని 7 అన్నదమ్ములు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అయితే పరలోక రాజ్యంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగినప్పుడు 22వ అధ్యాయం 29-30 వచనాల ప్రకారంగా యేసు ప్రభు ఇలా అంటున్నాడు: లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. పునరుత్థానమునందు ఎవరును పెళ్లి చేసుకునరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అన్నాడు. ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, దేవుని యొక్క దూతలకు వివాహాలు చేసుకొని సంతానాభివృద్ధి కలుగజేసే సామర్థ్యత లేదు. అందుకు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత కింద బాహ్యంగా ప్రకృతి సంబంధంగా మనం కలిగి ఉన్న ఇలాంటి కుటుంబ వ్యవస్థ అనేది అక్కడ ఉండదు. అక్కడ వివాహాలు జరగవు, పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పి దూతలు వలె అందరూ ఉంటారన్నాడు. అంటే దేవుని యొక్క దూతలు కూడా అక్కడ వివాహాలు చేసుకోవు, వారు వివాహం చేసుకొని సంతానాభివృద్ధి చేసే సామర్థ్యత వారికి లేదు అనేది ఇక్కడ తెలియచేశాడు. కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారికి మనసుకు వచ్చిన వారందరినీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అని అంటే ఆ దేవుని కుమారులు దేవుని దూతలు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. చరిత్ర ప్రకారంగా అప్పటికి ఆదాము సంతానములో నుండి వచ్చిన వ్యక్తి సేతు, కయీను, హెబేలు, తర్వాత సేతు. కయీను హెబేల్ని చంపివేసిన తర్వాత హెబేలు దేవునికి దూరస్తుడిగా శాపగ్రస్తుడిగా మారిపోయాడు. తర్వాత జన్మించిన వాడే సేతు. ఆ సేతు నుండి వచ్చిన సంతానం ఎనోషు. ఎనోషు నుండి తర్వాత వచ్చిన సంతానం హనోకు, తర్వాత నోవాహుకు తండ్రిగా ఉన్న లెమెకు. ఇలాగూ నోవాహు సేతు సంతానం నుండి
అనగా ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా దేవునితో సహవాసం కలిగి ఉన్న సంతానము నుండి వచ్చిన వ్యక్తి. ఈ సంతానం అంతటినీ దేవుని కుమారులు అని పిలుస్తాం. అంతేకాని దేవుని కుమారులు అంటే దేవుని యొక్క దూతలు అనే అర్థం ఇవ్వబడదు. ఇలాగూ మరి నెఫిలీలు ఆజానుబాహులు ఎలా జన్మించారు, మరి ఉన్నత దేహులుగా ఎలా వారు పుట్టగలిగారు అని ఆలోచిస్తే ఇక్కడ దేవుడు అసలు నరులను సృష్టించినందుకు బాధపడిన విధానం ఇక్కడ రాయబడింది. దానికి కారణం చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనంలో, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. 7వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, మనుషులతో పాటు జంతువులను కూడా చంపటానికి. ఎందుకు? నేను వాటిని సృష్టించినందుకు, జనులను సృష్టించినందుకు నేను సంతాపం పడుతున్నాను, బాధపడుతున్నాను అన్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మనుషులను బట్టి అలాగే జంతువులను బట్టి కూడా బాధపడుతున్నాడంటే, మనుషులు ఎలా వక్ర మార్గంలో లేక జంతువులతో వారు సహవాసం చేసే రీతిగా మారిపోయారు. వాళ్ళ యొక్క రక్త కణాలలో జన్యు మార్పిడి జరిగింది, వారి డిఎన్ఏలో మార్పులు వచ్చాయి. జంతువులు ఎలా క్రూరంగా ఉంటారో, జంతువులు ఎలా ఉన్నత దేహాన్ని కలిగి ఉంటాయో, అలాంటి దేహం కలిగిన వ్యక్తులు ఈ లోకంలో పుట్టడం జరిగింది. ఇలాగూ జంతువులకు మనుషులకు మధ్య జరిగిన అక్రమ సంబంధాలను బట్టి, మానవునిలో కలిగిన ఈ జన్యు మార్పిడిని బట్టి, డిఎన్ఏ లోపాలను బట్టి మానవుడు జన్మించే ప్రతి వ్యక్తి కూడా జంతు శరీరం అలాంటి దారుఢ్యం కలిగిన స్థితిలో పిల్లలను కనడం ప్రారంభించారు. ఇలాగూ దేవుడు ఉద్దేశించిన ఆలోచన ఒకటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. చరిత్రలో ఏదైనా తోటలో ఆదాము ఉన్నప్పుడు ఎందుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు? తనకు సాటి అయిన సహాయం కావాలని వెతుకుతున్న మానవునికి జంతువులే కనబడుతున్నాయి, కానీ తనకులాంటి పోలికలో ఉన్న ఒక అమ్మాయి, ఒక స్త్రీ ఆదాముకు లేదు. కాబట్టి ఒకవేళ దేవుడు కనుక నరుని యొక్క పక్కటెముక నుండి స్త్రీని తయారు చేయకపోతే, సాటి అయిన సహవాసంగా భార్యను ఇవ్వకపోతే, ఆదాము జంతువులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయం కావాలి అని నరుడు వెతుకుతున్న సమయంలో సాటి అయిన సహాయంగా స్త్రీని, అవ్వను సృష్టించి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చి వివాహం జరిగించారు. దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థకు భిన్నంగా మానవులు మారిపోయారు నోవాహు కాలంలో. కాబట్టి 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, ఆది కాండంలో, నేను సృజించిన నరులతో పాటు జంతువులను, నరులతో పాటు వాటిని కూడా నేను శిక్షిస్తున్నాను అని అంటున్నాడంటే, ఆ మాటలో అర్థాన్ని మనం గుర్తిస్తే, నరులతో సంసారం, నరులతో కుటుంబ వ్యవస్థ అనేది కాకుండా విచ్చలవిడిగా జంతువులతో సహవాసాన్ని ప్రారంభించిన కాలం అది. కాబట్టి రకరకాల రోగాలతో, వైరస్, జంతువుల నుండి వచ్చే రోగంతో ప్రజలు, ఒక్కొక్కరు ఆ వైరస్ ఎఫెక్ట్ అయిపోయిన ప్రజలతో నోవాహు కాలంలో ప్రజలు నింపబడ్డారు. ఇలాగూ భూమి మీద జనులకు ఎలాంటి మానవత్వం లేని రీతిగా తల్లి, తండ్రి, అక్క, చెల్లి అనే ఎలాంటి కుటుంబ వ్యవస్థ ప్రకారంగా ఉండవలసిన ఎలాంటి సహవాసం కాకుండా, ఆ కుటుంబ పరంగా
ఒకరినొకరు గౌరవించుకునే విధానం కాకుండా విచ్చలవిడిగా ఒక్కొక్కరు పాపమునకు లోనైన కాలం అది. కాబట్టి దేవుడు సంతాపపడ్డాడు. నేను కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి నరుడు ఒంటరిగా ఉండకూడదని కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈరోజు మానవుడు దానికి భిన్నంగా పశువులతో జంతువులతో సహవాసం చేస్తూ ఉన్నాడనే విషయంలో దేవుడు బాధపడ్డాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది వివాహం ఘనమైనది అంటే దేవుడు వివాహాన్ని ఉన్నతమైన దానిగా భావించాడు, ఉత్తమమైన దానిగా భావించాడు. కాబట్టి దానికి భిన్నంగా ఎప్పుడైతే ప్రజలు వ్యవహరిస్తూ ఉన్నారో అది దేవునికి బాధ కలిగించింది. కాబట్టి వెంటనే దేవుడు ఆ వైరస్ ఎఫెక్ట్ అయిన ప్రజలను, ఆ వైరస్ ఎఫెక్ట్ అయిన జంతువులను భూమి మీద ఉండకుండా నాశనం చేయాలి, భూమిని నీట్గా క్లీన్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ కోవిడ్-19 లేక కరోనాను బట్టి నీట్గా శుభ్రం చేసుకోవాలి, ఇల్లు మన పరిసరాలు నీట్గా ఉండాలి అని అంటున్నాం కదా. అలాగే చరిత్రలో వైరస్ ఎఫెక్ట్ అయిపోయిన జంతువులు, వైరస్ ఎఫెక్ట్ అయిపోయిన మనుషుల చేత ఎయిర్ పొల్యూషన్ వచ్చింది, రోగాల తీవ్రత మనుషులలో పెరిగింది, ఒక్కొక్కరు జన్యు మార్పిడి జరిగి డిఎన్ఏలో మార్పులు వచ్చి ప్రజలు జంతువులుగా పుట్టడం ప్రారంభించారు. ఆ జనరేషన్ని దేవుడు తీసివేయటమే కాదు, అక్కడితో మనుషులను చంపి జంతువులను చంపి అక్కడితో శిక్ష విధించటమే కాదు, శానిటైజేషన్ చేయాలి. ఈ లోకంలో వైరస్ ఎఫెక్ట్ అయిపోయిన జంతువులన్నిటినీ ప్రతి దానిని నిర్మూలించటమే కాదు, నిర్మూలించి శానిటైజేషన్ కంప్లీట్గా నీటితో శుద్ధి చేయాలి, భూమినంతా కడగాలి. ఈ వైరస్ కణం ఎక్కడ బతికుండకుండా కంప్లీట్గా శుద్ధి చేయాలి. కాబట్టి దేవుడు జలప్రళయాన్ని కలిగించి శానిటైజేషన్ కంప్లీట్గా నీళ్లతో భూమిని కడిగేసే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. అయితే నోవాహు కుటుంబం ఒక్కటి మాత్రమే అప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ బ్రతుకుతున్నారు. నోవాహు, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య, ఈ 8 మంది మాత్రమే ఇతరులు చేస్తున్న అక్రమాలకు దూరంగా, ఇతరులు జీవిస్తున్న జీవితానికి దూరంగా వీరు మాత్రమే ఒక నమ్మకమైన కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నారు. కాబట్టి అలాగే నోవాహు కుటుంబాన్ని వదిలిపెడితే కొన్ని రోజుల తర్వాత ఇతరులకు వచ్చిన వైరస్ నోవాహు కుటుంబానికి కూడా వచ్చే అవకాశం ఉంది. వీరు కూడా కాలగర్భంలో చరిత్రలో భూమి మీద మానవుని యొక్క జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి వెంటనే దేవుడు నోవాహుతో అన్నాడు, నీకు నీతో పాటు నీ భార్యకు 3 కుమారులు 3 కోడళ్ళు, మీ 8 మందికి, అలాగే నేను చెబుతున్న జంతువులు, పక్షులు, భూమి మీద ప్రాకే పురుగులు, ఇలా నేను చెబుతున్న వాటి కొరకు మీరు మాత్రమే బ్రతికి నాన్ రియాక్టెడ్ వైరస్ ఉన్న జంతువులు, నాన్ రియాక్టెడ్ మనుషులుగా ఉన్న మీరు ఈ ప్రపంచంలో నుండి వేరవ్వండి. ఇప్పుడు మనం లాక్డౌన్ చేస్తున్నాం కదా, ఇంటిలో నుండి బయటికి రాకుండా మనం తలుపులు బిగించుకొని లోపల ఉంటున్నాం కదా, అలాగే మీరు కూడా లాక్డౌన్ చేసుకోవటానికి ఒక వాడ తయారు చేయండి. వైరస్ ఎఫెక్ట్ కాని జంతువులను, పక్షులను వేరు చేయండి. మీకు కూడా వైరస్ ఎఫెక్ట్ కాకుండా మీరు కూడా ఒక వాడలోనికి వెళ్ళి లాక్డౌన్ చేసుకోండి. మిగిలిన ప్రపంచాన్ని నేను శానిటైజేషన్ చేస్తున్నాను. మిగిలిన ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని తుడిచిపెట్టి నేను సమూలంగా నాశనం చేసి ఇక వారి యొక్క శవాల యొక్క కణాలలో ఉన్న ఈ వైరస్ వ్యాప్తినంతా నేను తీసివేయబోతున్నాను అని దేవుడు నోవాహుకు తెలియచేశాడు. కారణం లేకుండా దేవుడు ఎప్పుడు ఏ పని చేసేవాడు కాదు. ఎందుకు శిక్షించాడు?
కుటుంబ విలువలు కోల్పోయిన కాలం అది. కుటుంబ వ్యవస్థకు బీటలు వచ్చిన కాలం అది. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ అనే ఘనమైన వ్యవస్థ వారి యొక్క అజ్ఞానము చేత, వారి యొక్క పాపపు అక్రమ సంబంధాల చేత దేవునికి భిన్నంగా సాగుతున్న అక్రమ జీవితాలు సాగుతున్న కాలం అది. దేవుడిగా ఆయన చూస్తూ ఎలా ఉంటాడు? నీతిమంతులుగా ఉన్న కుటుంబాన్ని రక్షించకుండా ఎలా ఉంటాడు? చాలామంది యొక్క అభిప్రాయం, నోవాహుతో పాటు అందరినీ రక్షించటానికే దేవుడు వాడను తయారు చేయమన్నాడు. వారెవరూ దేవుని యొక్క మాట, నోవాహు చెప్పిన మాట వినలేదు కాబట్టి దేవుడు వారిని హతమార్చాడు అనుకుంటున్నారు. కాదు, దేవుడు వాడ చేసుకో అని చెప్పింది నోవాహు కుటుంబానికి మాత్రమే. అలాగే దేవుడు చెప్పి ఇలాంటి వాటిని వేరు చేసి జంతువులను, పక్షులను, కొన్ని భూమి మీద ప్రాకే పురుగులను, దేవుడు ఏర్పాటు చేసిన వాటిని, అంటే నాన్ రియాక్టెడ్ వాటిని నువ్వు సంరక్షించాలి అని అన్నాడు. కానీ మరలా వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళను వాడలో చేర్చుకో అన్నది దేవుడు చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు నోవాహుతో చెబుతూ ఉన్న మాటలు మనం గమనించాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో నేనే జీవ వాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రళయమును రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తము చనిపోవును అన్నాడు. మరి ఎవరు రక్షించబడాలని చెప్పాడు? 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులును నీ భార్యయు నీ కోరండ్రును ఆ వాడలో ప్రవేశించాలి, ఇంకెవరు కాదు. చాలామంది అనుకుంటారు నోవాహు సువార్త ప్రకటించి అనేకులను వాడలోనికి ఆహ్వానించాడు, కానీ వాళ్ళు రాలేనందుకు చనిపోయారు అనుకుంటారు. కాదు కాదు, అసలు దేవుడు వాడ తయారు చేయమన్నది నోవాహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడన్లు, 8 మందికి మాత్రమే. చాలా స్పష్టంగా చెప్పాడు. 15వ వచనంలో సమస్త శరీరులను భూమి మీద నేను జలప్రళయంతో నాశనం చేస్తాను అని చెప్పాడు. 18వ వచనంలో నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడన్రు ఆ వాడలో ప్రవేశింపవలెను అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ చాలా ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చాడు. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసివేయాలి, ఎవరిని బ్రతికించాలి, ఎవరిని నాశనం చేయాలి. ఇంతగా దేవుడు సృష్టించిన ఈ మనుషుల విషయంలో, జంతువుల విషయంలో, జీవుల విషయంలో దేవుడు అంతగా బాధపడ్డాడు. అందుకే 6వ అధ్యాయం 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొందటం మాత్రమే కాదు, హృదయమందు నొచ్చుకున్నాడు, బాధ అనుభవించాడు చేసినందుకు. కాబట్టి ఇలాంటి పరిణామం, దేవునికి హృదయాన్ని గాయపరిచే పరిణామం అది జరిగింది అంటే ఘనమైన వివాహ వ్యవస్థకు భిన్నంగా ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్న ఆ కాలాన్ని దేవుడు, ఆ ప్రజలు చేస్తున్న ఆ పొరపాటును, పాపాన్ని దేవుడు చూసి బాధ అనుభవించాడు అనేది మనకు అర్థమవుతుంది. రెండవది, దేవుడికున్న బాధ ఎవరితో చెబుతాడు? తనలో బాధపడిన ఆ బాధ ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ 6వ వచనంలో మనం గమనిస్తే, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయమందు నొచ్చుకొని, 7వ వచనంలో నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును.
ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొంది ఉన్నాను అని అంటున్నాడు. 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు నోవాహుతో అంటున్నాడు, ఇదిగో నేను జీవము కలిగిన సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రళయం రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తం చనిపోవును అని నోవాహుతో అంటున్నాడు 6వ అధ్యాయం 17వ వచనంలో. మరి 6వ అధ్యాయం 7వ వచనంలో ఎవరితో అంటున్నాడు? నేను భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడుతున్నాను, మనుషులతో పాటు జంతువులను నేను చంపేస్తాను, నాశనం చేస్తానని ఎవరితో అంటున్నాడు? ఇక్కడ మనం గుర్తించాలి, దేవునికి కలిగిన బాధ, తన హృదయంలో నేను నొచ్చుకున్నాను అనే బాధ ఎవరికి తెలియచేస్తున్నాడు? దీనిని గూర్చి మనం ఆలోచన చేస్తే పరలోక రాజ్య చిత్రపటాన్ని కొంత మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి మాటలు అంటే దేవుడు బాధపడుతున్న ఈ సన్నివేశాన్ని ఎవరితో చెబుతున్నట్టుగా వ్రాయబడిన ఇలాంటి సన్నివేశాలు. ఇక్కడ ఇంకొక వచనం చూపిస్తాను. జలప్రళయం జరిగిన తరువాత 8వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదటి నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక్కడ సమస్తం జీవులను సంహరించను అని ఎవరితోటో మరలా అంటున్నాడు. అలా అని 22వ వచనం ప్రకారంగా భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలం, కోతకాలం, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడు. ఇలా దేవుడు తనకున్న భావాలు తను అనుకోవటం, అలాగే తనకున్న హృదయాలోచనలు ఇతరులతో చెప్పటం, ఇదంతా జరుగుతుంది అంటే పరలోక రాజ్య చిత్రపటాన్ని మనం గమనిస్తే దేవుడు తీర్పు తీర్చే ప్రతి సమయంలో ఈ భూమి మీద తీర్పు తీర్చే శిక్షాకాలాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క సభ సముఖంలో దేవుడు తన నిర్ణయాలను తీసుకునేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సింహాసనం చుట్టూ 4 రూపురేఖలు కలిగిన జీవులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మీరు గమనిస్తే 4 జీవులు, ఒక జీవి సింహముఖం, ఒక జీవి దూడముఖం, ఒక జీవి మనుష్యుని ముఖం, ఇంకొక జీవి ఎగురుతున్న పక్షిరాజు ముఖం. ఈ 4 జీవులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. అలాగే ఆ 4 జీవుల చుట్టూ 24 సింహాసనాల మీద పెద్దలు ఉన్నారు. దేవుడు ఒక పని చేసే ముందు తన సభలో, ఆ క్యాబినెట్లో ఇలా నేను బాధపడుతున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అని అంటున్నప్పుడు వారందరూ దానికి సమ్మతించి అవునుగాక, ఆమెన్ అని క్యాబినెట్ అంతా నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఆ పనిని చేస్తాడు. ఇంకొక అలాగే నిజంగానే అక్కడ క్యాబినెట్ ఉందా? పరలోక రాజ్యంలో ఏదైతే అక్కడ దేవుడు చేయటానికి అక్కడున్న క్యాబినెట్ ద్వారా నిర్ధారణ జరుగుతుందో అవే దేవుడు చేస్తాడా అంటే అవును. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనం మనం గమనిస్తే, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయి. భూమి మీద మనం చేసే ప్రార్థనకు సంబంధం ఏంటి అంటే, ఇక్కడ మనం యేసు నామమున ఇలా జరుగునుగాక, ఇలా కలుగునుగాక అని అంటున్న ప్రతి మాట పరలోక రాజ్యంలో అక్కడ కూడా ఆమోదం పొందాలి. మీరు వేటినైతే విడుదల చేస్తారో పరలోకంలో విడుదల చేయబడతాయి అంటున్నాడు. వేటినైతే మీరు బంధిస్తారో పరలోక రాజ్యంలో కూడా అవి బంధించబడతాయి అంటున్నాడు. అంటే భూమి మీద మనుషులు చేస్తున్న ప్రతి ప్రార్థన, ఒక సమూహముగా మనం రెజల్యూషన్ పాస్ చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన పరలోక రాజ్యం అనే క్యాబినెట్లో ఆ రెజల్యూషన్ పాస్ కాకపోతే, బిల్ పాస్ కాకపోతే
భూమి మీద ఉన్న మనం ఎంత ఏడ్చినా, గోల పెట్టినా, ఉపవాసాలు చేసినా, గొంతు చించుకున్నా, తపస్సు చేసినా, పరలోక రాజ్యంలో క్యాబినెట్ ఆమోదించకపోతే మనం ఇక్కడ విడుదల చేసింది పరలోకంలో విడుదల చేయబడదు. పరలోక రాజ్యం క్యాబినెట్ ఆమోదించకపోతే ఇక్కడ మనం బంధించింది పరలోకంలో బంధించబడదు. కాబట్టి భూమికి మీద ఉన్న ప్రజలకు పరలోక రాజ్యంలో ఉన్న క్యాబినెట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇలా పరలోక రాజ్యంలో ఉన్న ఈ క్యాబినెట్ దేనినైతే అనుమతిస్తుందో వాటన్నిటినీ దేవుడు చేస్తాడు అనేది మనం గుర్తించాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 8వ వచనంలో రాయబడింది, ఆ 4 జీవులను వేణులను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్డారు. వారి చేతుల్లో ఏమున్నదో తెలుసా? పాత్రలున్నాయి. ఆ 24 మంది పెద్దల చేతుల్లో పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థనలు రికార్డ్ చేయబడ్డాయి, ప్రిజర్వ్ చేయబడ్డాయి. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో 4 జీవులు క్యాబినెట్లో ప్రధానులుగా ఉంటే 24 పెద్దలు మన పక్షంగా మనం చేసిన ప్రార్థన క్యాబినెట్లో పెడుతుంటే దేవుడు వాటిని ఆమోదిస్తాడు, ప్రార్థనను అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాను. భూమి మీద జీవిస్తున్న మనకు తెలుసు 24 గంటలు దాదాపుగా. 24 పెద్దలు భూమి మీద చేస్తున్న ప్రతి గంటలో చేస్తున్న ప్రతి ప్రార్థన, ప్రతి అవర్లీ ప్రేయర్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. చాలామంది భావన ఉదయాన్నే దేవుడు ప్రార్థన వింటాడు, లేక రకరకాల భావనలో ఒక్కొక్కరు కలిగి ఉంటున్నారు. నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన మాట మిస్ కాకుండా కలెక్ట్ చేసుకొని దేవుని సన్నిధిలో క్యాబినెట్లో పెట్టడానికి 24 పెద్దలు పనిచేస్తున్నారు. భూమి మీద నువ్వు విడుదల చేసిన వాటిని పరలోకంలో విడుదల చేసేవారు, భూమి మీద మనం బంధించిన వాటిని పరలోకంలో బంధించేవారు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తే కానీ భూమి మీద ఉన్న మనకు ప్రార్థనకు జవాబు రాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇలాగూ క్యాబినెట్ ముందు దేవుడు ఈ భూమి మీద జరుగుతున్న పరిణామాలను ఖచ్చితంగా పరలోక రాజ్యం అనే క్యాబినెట్లో దేవుడు తెలియచేస్తాడు. ఖచ్చితంగా వాటిని తెలియచేస్తాడు. లూకా రాసిన సువార్త, ఇంకొక మాట నేను మీకు తెలియచేస్తాను. లూకా రాసిన సువార్తలోనికి ఒకసారి వద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో మనం గమనిస్తే, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలదు అన్నాడు. దేని నిమిత్తం? భూమి మీద ఒక్క వ్యక్తి రక్షించబడితే పరలోక రాజ్యంలో క్యాబినెట్ లేచి నిలబడి దేవునికి ఘనత చెల్లిస్తుంది కనుక. కొన్ని కోట్ల దూతల సమూహం యేసుక్రీస్తు చేసిన త్యాగానికి ప్రతిగా ఒక భూమి మీద ఉన్న ఒక వ్యక్తి ఆయనను ప్రభువుగా అంగీకరించాడు అనే విషయంలో యేసుక్రీస్తును గణపరుస్తున్నారు కనుక పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం. ఎందుకు? కోట్ల కొలది దూతల ముందు, 4 జీవుల ముందు, 24 పెద్దల ముందు దేవుడు తలెత్తుకునేలా చేశాడు ఒక పాపి కనుక. ఆ పాపి మారు మనసు పొంది రక్షించబడిన కారణంగా దేవుడు తలెత్తుకొని సంతోషించే సమయం అని ఇక్కడ తెలియచేశాడు. కాబట్టి భూమి మీద ఉన్న మానవులు తప్పు చేస్తున్నప్పుడు తలదించుకుంటాడు. క్యాబినెట్ ముందు, దూతల ముందు దేవుడు చేసిన సృష్టిని బట్టి దేవుడు బాధపడతాడు తలదించుకొని. అదే భూమి మీద ఉన్న ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడితే తల పైకెత్తుకొని సంతోషిస్తాడు. అంటే భూమి మీద పాపము చేత, అక్రమము చేత మనుషులు ఉన్నప్పుడు దేవుడు తల పైకెత్తి సంతోషించేవాడుగా లేడు. పాపి రక్షించబడితే, మారు మనసు పొందితేనే
నాకు పరలోక రాజ్యంలో సంతోషం, ఎక్కువ సంతోషం అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆ చిత్రపటం, పరలోక రాజ్య పరిస్థితిని మనం గమనిస్తే, మనుషులు పాపులుగా ఇష్టానుసారంగా ఉంటే దేవుడు తలదించుకొని బాధపడుతున్నాడు. అందుకే దేవుడు చేసిన సృష్టిని బట్టి, నరులను బట్టి, జంతువులను బట్టి సంతాపపడ్డాడు. తన ఎదుట ఉన్న 4 జీవుల ఎదుట, 24 పెద్దల ఎదుట, కోట్ల కొలది దూతల ఎదుట తలదించుకునే పరిస్థితి ఎదురైంది. నోవాహు కాలంలో జరిగిన ఈ సంఘటనను బట్టి ఆ క్యాబినెట్, 24 పెద్దలు, కోట్ల కొలది దూతలు, 4 జీవుల యొక్క ఆలోచన, వారు దేవుని సన్నిధిలో చేసిన డిమాండ్, శిక్ష, నాశనం, భూమి మీద ఉన్న ప్రజలందరినీ తీసివేయాలి అని రిజల్యూషన్ పాస్ చేశారు. అంటే దేవుడు అక్కడ వారందరూ దేనినైతే ఆమోదిస్తున్నారో అదే దేవుడు చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు. ఆ క్యాబినెట్లో ఏదైతే రిజల్యూషన్ పాస్ చేసి దేనినైతే ఆమోదిస్తున్నారో దానినే దేవుడు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక్క చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక ధనవంతుని గూర్చి యేసుక్రీస్తు ఉపమాన రీతికి ఇలా చెప్పాడు. ఆ ధనవంతుని యొక్క పంట సమృద్ధిగా పండింది. అతను అనుకుంటున్నాడు, పంట సమకూర్చుకోవటానికి నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేయాలి అని తనలో ఆలోచించుకొని, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని తనలో తాను చెప్పుకోవడం ప్రారంభించాడు. ఈ విషయాన్నంతా చూస్తున్న వారు కొందరు ఉన్నారు. ఆ ధనవంతుడిగా మార్చబడటానికి ఎంతమంది కడుపు కొట్టాడో, ఎంతమంది ఆస్తిని లాక్కున్నాడో, ఎంతమంది ఆ అన్యాయాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎంతమంది అతని ద్వారా చంపబడ్డారో, వారందరూ దేవుని దగ్గర డిమాండ్ చేస్తున్నారు. ఏమని డిమాండ్ చేస్తున్నారు? 12వ అధ్యాయం 20వ వచనం లూకా రాసిన సువార్తలో రాయబడింది. దేవుడు అంటున్నాడు, వెరివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారు. నేను అడగట్లేదు. ఓ ధనవంతుడా, నేను నిన్ను చంపేయాలి, నేను నిన్ను చంపేస్తున్నాను అనట్లేదు. ఈ రాత్రికే, నీ డేట్ మారకముందే, ఇంకొక క్రొత్త రోజు నీకు రాకముందే, ఈ రాత్రికే డేట్ మారకముందే నిన్ను చంపే అంటున్నారు అని అంటున్నాడు. ఇది యేసు ప్రభువే చెప్పాడు, నీ ప్రాణం అడుగుతున్నారని. కాబట్టి నువ్వు సిద్ధపరిచిన వాటిని, ఈ సిద్ధపరిచినవన్నీ ఎవరివి అవుతాయి? నీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఎవరిని బట్టి అంటున్నాడు? కొందరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి. ఆ ధనవంతుణ్ణి ఈ రాత్రికి రాత్రి చంపే అని దేవుణ్ణి నిలదీస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, ఆ పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు ఆ ప్రకారంగా శిక్ష దేవుడు విధిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగ నోవాహు కాలంలో భూమి మీద ఉన్న సమస్త జనులు నాశనం చేయబడాలి అంటే దేవుడు ఒక్కడే శాడిస్ట్ గానో మోనార్క్ లాగానో చేసే దేవుడు కాదు. భూమి మీద ఉన్న ప్రజలు ద్వారా ఎందరైతే అన్యాయం చేయబడ్డారో, నష్టపోయారో, ఎందరైతే హత్య కావించబడ్డారో వారందరూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నారు. భూమి మీద ఉన్న ఈ ప్రజల అక్రమాన్ని చూస్తున్న 24 పెద్దలు, దేవుని దూతలు దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నారు. భూమిని, దానిలో ఉన్న మనుషులందరినీ నాశనం చేయండి అని. హేబేలు చేయలేదా ప్రార్థన? హేబేలు రక్తం భూమిలో నుండి మొర్రపెట్టినప్పుడు దేవుడు శిక్షించలేదా కయీన్ని? ఏమని ప్రార్థిస్తే దేవుడు కయీన్ని శిక్షించాడు? నా అన్న వ్యవసాయకుడు,
ఆ వ్యవసాయపు పని చేస్తూ అదే గొప్ప పని అని భావించి దాని మీదే బ్రతుకుతున్నాడు. దేవుడు అక్కడ లేదు అనుకుంటున్నాడు. విత్తిన విత్తనానికి మొక్క రాకూడదు ప్రభువా, ఇక్కడ పంట పండలేదని ఇంకొక చోటకు వెళ్తాడేమో, అక్కడ కూడా పంట రాకూడదు ప్రభువా, ఒక్క చోట స్థిరంగా లేకుండా దేశదిమ్మర్ అవ్వాలి ప్రభువా అని హెబేలు ప్రార్థన చేస్తేనే కదా కయీన్ని దేవుడు శిక్షించాడు. భూమిలో నుండి మొర్రపెట్టిన పరిశుద్ధుల ఆత్మలు భూమి మీద ఉన్న ప్రజలకు శిక్షించాలి, తీర్పు తీర్చాలని దేవుడు అడగకుండా దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? ఇందాక ధనవంతుని సంఘటన కూడా అదే. ఓ వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారు కొంతమంది, నేను కాదు. దేవుడు తీర్పు తీర్చే ప్రతి సంఘటన వెనకాల పరిశుద్ధుల సమూహం యొక్క ప్రార్థనలు ఉన్నాయి. నోవాహు కాలంలో దేవుడు తీర్పు తీర్చి భూమి మీద సమూలంగా నాశనం కలుగ చేయాలి అంటే అనేకుల మంది ఎదుట దేవుడు తలదించుకొని తల పైకెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే దేవుడు సంతాపపడ్డాడు, మనుషులను చేసినందుకు బాధపడ్డాడు, తలదించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. వారందరూ ఒకటే డిమాండ్ చేశారు, భూమి మీద ఉన్న ప్రజలందరినీ సమూలంగా నాశనం చేయి. మరి ఎవరిని రక్షించాలి? కేవలం నీతిమంతుడిగా ఉన్న ఆ నోవాహుతో పాటు వారి కుటుంబం మాత్రమే రక్షించబడాలి అని దేవుని సన్నిధిలో అక్కడ ఉన్న ఆ క్యాబినెట్ అంతా వారు చేసిన తీర్మానం బట్టి దేవుడు అలాంటి శిక్ష భూమి మీద కలుగ చేయడానికి కారణమైంది. బైబిల్ గ్రంథంలో 2 రకాల పాపాల గురించి రాయబడ్డాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడిన మాట, సకల దుర్నీతి కూడా పాపమే, సకల దుర్నీతి కూడా పాపమే, అయితే మరణకరమైన పాపం కలదు అని రాయబడింది. సరే, ఎవరిని గురించి ప్రార్థించాలి, ఎవరి గురించి ప్రార్థన చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇదే యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా, మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వానికి జీవం దయచేస్తాడు, అయితే మరణకరమైన పాపం కలదు. అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని నేను మీకు చెప్పడం లేదు అని రాయబడింది. అంటే మరణకరమైన పాపం చేసిన వ్యక్తికి ఇక క్షమాపణ లేదు. మరణకరమైన పాపం చేసిన వ్యక్తుల గురించి ప్రార్థించడం లేదు. మరణకరం కాని పాపం చేస్తే గనుక ఆ వ్యక్తికి క్షమాపణ ఉంది, ఆ వ్యక్తి రక్షించబడవచ్చు. కానీ మరణకరమైన పాపం చేసిన వ్యక్తికి మాత్రం క్షమాపణ లేదు. అలాంటి మరణకరమైన పాపం చేసిన వారిని గురించి ప్రార్థన చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది. సరే, ఇప్పుడు మనకు ఒక అనుమానం, మరణకరమైన పాపం చేసిన వారు శిక్షకు అర్హులవుతారు, వారి విషయంలో ఎవరు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు అని. మరి మరణకరమైన పాపం అంటే ఏంటి? మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మరణకరమైన పాపం అంటే ఏంటో. 31వ వచనం, 12వ అధ్యాయం 31వ వచనం మత్తయి రాసిన సువార్తలో, మనుషులు చేసే ప్రతి పాపమునకు దూషణకు క్షమాపణ ఉంది. మరలా చదువుతున్నాను, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దూషించిన వ్యక్తికి క్షమాపణ లేదు. ఎలా? 32వ వచనంలో చెప్పాడు, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ లేదు అంటున్నాడు. క్షమాపణ లేని పాపం, మరణకరమైన పాపం చాలా స్పష్టంగా యేసు ప్రభు చెప్పాడు. క్షమాపణ లేని పాపం అంటే
పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ లేదు అని. సరే, క్షమాపణ లేని వారిని మాత్రం దేవుడు ఖచ్చితంగా నాశనం చేస్తాడు. ఇక వారు బ్రతికుండి లాభం లేదు. క్షమాపణ లేని వారు ఇక వారికి క్షమాపణ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను వారు దూషించారు కనుక క్షమాపణ లేని వారు ఇక బ్రతికి ఉన్న ఒకటే, మరణించిన ఒకటే. ఎందుకంటే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను ఇక ఎప్పటికీ క్షమాపణ లేకుండా వారు ఉంటున్నారు. ఇలాంటి మరణకరమైన పాపం చేసిన వారి చేత భూమి నింపబడింది. ఇక రాబోయే యుగంలో కూడా క్షమాపణ లేని వారుగా వారు మార్చబడ్డారు. ఇప్పుడు మనకి ఇంకొక ప్రశ్న, నిజంగానే నోవాహు కాలంలో క్షమాపణ లేని స్థితిలోనికి వారు వెళ్ళారా? పరిశుద్ధాత్మను దూషించిన స్థితిలోనికి వారు వెళ్ళారా? దీనిని మనం ఎలా తెలుసుకోవచ్చు? నిజంగానేనా అంటే అవును, దేవుడు క్షమాపణ లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక, ఇక వారికి క్షమాపణ లేదు కనుక పాపం వలన వచ్చే జీతం మరణం, ఆ శిక్ష దేవుడు విధించే పరిస్థితి ఏర్పడింది. దేవుడు ఖచ్చితంగా మనిషి మనసాక్షిని ఒప్పింపజేస్తాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ వచనంలో రాయబడింది, యెహోవా అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటున్నాడు. అంటే ఏం జరిగింది? ప్రజల యొక్క మనస్సాక్షి చేత దేవుడు మాట్లాడాడు. వారు మారు మనసు పొందాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ వారు జీవించాలని, దేవునికి మహిమార్థంగా వారు ఉండాలని దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడటం మాత్రమే కాదు, వాదించాడు, ఆర్గ్యూ కూడా చేశాడు, నిద్ర లేకుండా చేశాడు. దేవుడు వారికి భయాన్ని కలిగించాడు, నెమ్మది లేకుండా చేశాడు. వారికి దేవుడు నేను ఉన్నాను అని దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడు. దేవుడు చేశాడు. అయినా 3వ వచనంలో రాయబడింది, ఎంతగా మాట్లాడుతున్నప్పటికీ, ఎంతగా వాదిస్తూ ఉన్నప్పటికీ, మనసాక్షిలో ఎంతగా వారిని సరిచేస్తున్నప్పటికీ, వాత వేయబడిన మనస్సాక్షిగా వారి మనస్సాక్షి మార్చబడింది. దేవుని భయం లేని రీతిగా వారు మారిపోయారు. దేవుడు లేడు అనే ఆలోచనలో వారు ఉన్నారు. ఈ లోకమే ఇక శాశ్వతం అనే ఆలోచనతో వారు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, మనుష్య కుమారుని రాకడ సమయంలో నోవాహు దినాలని పోలి ఉంటుంది అని. ఈరోజు భూమి మీద ఉన్న మానవుడు సరిగ్గా ఈ భూమే శాశ్వతమని, ఈ లోకమే శాశ్వతమని కష్టపడి ఎలాగైతే సంపన్నుడిగా ఉండాలి, ఇదే శాశ్వతమని ఆలోచనతో ఉన్నాడో, దేవుని భయం లేకుండా దేవుడు ఉన్నాడు అనే విషయంలో ఆలోచన లేకుండా దేవునికి దూరస్తుడిగా ఎలా బ్రతుకుతున్నాడో, ఇదే సన్నివేశం గడిచిన నోవాహు కాలంలో జరిగింది. యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా అలాగే ఉంటుంది పరిస్థితి అని చెప్పాడు. దేవుని భయం లేని రోజులు ఇవి. దేవుడు ఉన్నాడు అంటే అసలు నీ దేవుడేంటో చూపించు, నువ్వు దేవుణ్ణి నమ్మితే నీ దేవుడెవరో చూపించు అని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని దీనస్థితిలో సేవకులు, సమాధానం చెప్పలేని దీనస్థితిలో విశ్వాసులు ఉన్న కాలం ఇది. నీ దేవుడుంటే శిక్షించమనయ్యా, నీ దేవుడుంటే అలా చేయమని అంటుంటే ఎందుకు కడుతున్నావు నోడ? నిజంగానే ఇలా వర్షం వస్తుందా? నిజంగానే మేము నాశనం అవుతామా? అసలు నీ దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించిన కాలం అది. నీ దేవుడేడి అని ప్రశ్నిస్తున్న ఈ కాలంలో దేవుడెవరో ప్రజలు గుర్తించే ఒక రోజును దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని భయం లేకుండా, దేవుడున్నాడు అనే ఆలోచన లేకుండా విచ్చలవిడిగా ప్రజలు బ్రతుకుతున్న కాలంలో దేవుడు సమస్త సృష్టిని నాశనం చేయటానికి తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక రక్షించబడటానికి నీతిమంతులుగా ఉన్న ఈ నోవాహు అతని కుటుంబం మాత్రమే
అర్హులుగా ఉన్నారు. ఎందుకంటే వారు క్షమాపణ పొందటానికి అర్హులుగా ఉన్నారు, వారు రక్షించబడటానికి అర్హులుగా ఉన్నారు. మిగిలిన వారు దేవుడు మనస్సాక్షి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు దేవుని యొక్క మాట వినకుండా దేవుణ్ణి దూషించారు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఆత్మ విషయంలో దూషణకు ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను ఇక క్షమాపణ లేదు అని. అలాగే దేవుడు ఇక నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని దేవుడు విసుగు చెందాడు. ఎంతగా దేవుడు మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ప్రజలు మార్పు చెందటం లేదు. ఒకవేళ అక్కడున్న క్యాబినెట్ డిమాండ్ చేస్తున్నప్పటికీ కొద్ది రోజులు చూద్దాం, కొద్ది రోజులు ఆయుష్ ఇచ్చి చూద్దాం, కొద్ది రోజులు చూద్దామని దేవుడు అంటున్నప్పటికీ, ఎంతగా ప్రజలను మార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ నా ఆత్మ నరులతో వాదించదు, ఎల్లప్పుడూ నేను వాదిస్తూ వారిని సరిచేస్తూ ఉండడం కుదరదు. దేవుడు చాలా సెన్సిటివ్. హృదయం అనే తలుపునతో తడతాడు, కానీ బలవంతంగా ఎవరి హృదయంలోనికి దేవుడు రాడు. వారి మనసాక్షి ద్వారా దేవుడు తడుతున్నాడు. ఇది తప్పు, అది తప్పని దేవుడు సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలెవరూ కూడా దేవుని మాట విని, దేవుని మాట లక్ష్యం ఉంచి రక్షించబడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో ఎవరూ లేరు. కాబట్టి దేవుడికి ఆత్మరీతిగా దేవుడితో పరిచర్య చేసినప్పటికీ వాళ్ళలో మార్పు లేదు. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడింది. పిల్లరా, దేవుని దీర్ఘశాంతం ఎంతగా ఉంది, ఎంతగా అంటే వారు వాదించే పరిస్థితికి వచ్చింది. సాధారణంగా మనసాక్షిలో ఏదన్నా దోషారోపణ ఉంటే మనిషికి భయం వేస్తుంది. అయ్యో, నేను చేసేది తప్పు కాబట్టి నా మనసాక్షి నన్ను నిలదీస్తుందని భయమేస్తుంది. కానీ ఆ మనసాక్షిలో దోషారోపణను బట్టి భయపడటానికి బదులు వాదిస్తున్నారు. నేను చేసేది కరెక్ట్, నా ఆలోచన కరెక్ట్. అందుకే దేవుడు వాదించే పరిస్థితి ఏర్పడింది పాత నిబంధనలో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో చూస్తే, దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, వారు వాదిస్తున్నప్పటికి ఇంకా దేవుని దీర్ఘశాంతం, ఇంకా ఆయనలో దీర్ఘశాంతం ఉంది. కాబట్టి నోవాహు వాడ తయారు చేస్తున్నప్పుడు కూడా ప్రజలను కన్విట్ చేయించడానికి ప్రయత్నం చేశాడంట. బైబిల్లో రాయబడింది చూడండి. దేవుని దీర్ఘశాంతం బట్టి, సరే వాడ తయారు చేసుకో బాబు, నువ్వు సెక్యూర్ అయిపో అని నోవాహుతో చెప్పినప్పటికీ ఇంకా ప్రజలేమైనా మారతారేమో, ఇంకా ప్రజలేమన్నా మార్పు చెందుతారేమో అని 19-20 వచనాలు రాయబడింది. నోవాహు దినములలో వాడ ఇంకా సిద్ధం జరుగుతూ ఉండగా కూడా అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, నాశనానికి జోగుతున్న వీరు, ఇక ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతున్న వీరిని దేవుడు రక్షించే ఉద్దేశంతో ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటన చేశాడంటే ఎంత క్లియర్గా ఉన్నది చూడండి. సరే, వాదించాడు, ఇక విసుగు తెంచాడు. నోవాహును వాడ తయారు చేసుకో, సెక్యూర్ చేసుకో అని చెప్పేశాడు. ఇక లేదు, వీన్ని నాశనం చేసేద్దాం అనుకోవట్లేదంట. దేవుని యొక్క దీర్ఘశాంతం బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి వాడ తయారవుతున్న సమయంలో కూడా దేవుడు వెళ్ళి నాశనం అయిపోవటానికి, చెరలో ఉన్న వీరిని రక్షించటానికి ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రజల మనస్సాక్షితో మాట్లాడి ఎలాగైనా వారిని రక్షించే ప్రయత్నాన్ని దేవుడు చేశాడు. అది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆత్మస్వరూపిగా వెళ్ళి దేవుని యొక్క దీర్ఘశాంతం బట్టి సహించి ప్రజలను మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు మార్పు నొందటానికి ఇష్టపడలేదు. పరిశుద్ధాత్మను వారు దూషించారు. పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా క్షమాపణ లేదు. కాబట్టి
క్షమాపణ లేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. వారు క్షమాపణ లేని స్థితిలోనికి వెళ్ళక మునుపు వారి పాపం క్షమించబడే అవకాశం ఉన్నంత కాలం దేవుడు తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు. కలల ద్వారా మాట్లాడాడు, నిద్రలో మాట్లాడాడు, కొనుకు పడుతున్న సమయంలో మాట్లాడాడు. ఎన్నో రీతులుగా దేవుడు హెచ్చరించి మాట్లాడి ఆఖరికి ఆ వాడ కడుతుంటే ఆ నోవాహు దగ్గరకు వచ్చి, ఏంటయ్యా వాడ కడుతున్నావు, నిజంగానే నాశనం అయిపోతుందా, దేవుడు చెప్పాడని భయపడతారనుకున్నారు. కానీ ఎవరు కూడా వాడ కడుతున్నప్పుడు అసలు వర్షాలే పడలేదు కదా. ఒకవేళ వర్షం వచ్చినా వాడ మునిగిపోయేంతగా, వాడ తేలేంతగా, కొండలు మునిగిపోయేంతగా వర్షం వస్తుందా? హేళన చేశారు. దేవుని యొక్క మాట వినే స్థితిలో ప్రజలు లేరు. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించే రీతిగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వారు ఉంటున్నారు. క్షమాపణ లేని స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క దీర్ఘశాంతం బట్టి వాడ కడుతున్న సమయంలో ఒక పక్క వాడ పని నోవాహు చేస్తూ ఉన్నాడు, దేవుని పని దేవుడు చేస్తూ ఉన్నాడు, ఎలాగైనా రక్షించుకోవాలని. అయినప్పటికీ ప్రజలు దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచలేదు. తిరిగి పేతురు రాసిన 2వ పత్రికలోనికి ఒకసారి వద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండినని, నేలలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన ఇప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించింది. కళ్ళకు కట్టినట్టుగా చరిత్రలో దేవుడు ఈ విషయాన్ని రాసి ఉంచాడు. నీళ్ల ద్వారా భూమిని కడిగి శానిటైజేషన్ చేసి దేవునికి విరుద్ధంగా ఉన్న వారందరినీ నాశనం చేశాడు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించింది. అయితే ఇప్పుడు శానిటైజేషన్ కాదమ్మా, రాబోయే రోజుల్లో దేవుని యొక్క మాటను అతిక్రమించి దేవునికి దూరంగా ఉన్న వారి విషయంలో దేవుడిక శానిటైజేషన్ కాదు. 7వ వచనంలో రాయబడింది, ఇప్పుడున్న ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై. అగ్ని కొరకు, ఇంకా కంప్లీట్ ప్యూరిఫికేషన్, కొత్త భూమి కొత్త ఆకాశం రావడానికి ఈ శాపగ్రస్తమైన భూమి, నాశనమైన భూమి, వైరస్ ఎఫెక్ట్ అయిన ఈ భూమిని అగ్నితో దహించి వేసి తీసివేయబోతున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు చేస్తున్న ప్రతి పని వెనకాల, దేవుడు తీర్చే ప్రతి తీర్పు వెనకాల పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు చేత పట్టుకున్న క్యాబినెట్ 24 పెద్దలు దేవుని దగ్గర, దేవుని సముఖంలో పెట్టినప్పుడు ఆ క్యాబినెట్ తీర్మాన ప్రకారంగా దేవుడు తీర్పులను అమలు చేసేవాడు అనేది మనం గుర్తించాలి. ఇంకొక మాట నేను తెలియచేస్తాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం గమనిస్తే, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తమును నిమిత్తం భూమి నివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. ఆ మరణించిన వారెవరు? తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, వాక్యం నిమిత్తం వధింపబడిన వీరు. ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు ప్రభువా, భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటావని దేవుని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆగండి ఆగండి ఆగండి, అప్పుడే కాదు ఆగండి అని. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. రాబోతున్న 7 ఏండ్ల పరిపాలన కాలంలో సంఘం పైకెత్తబడిన తర్వాత ఎందుకు సంఘానికి విందు? ఎన్ని రోజులు దేవుని వాక్యం నిమిత్తం సాక్ష్యం ఇచ్చిన సంఘానికి కలిగిన అన్యాయం, అనేక మంది చంపబడి హతసాక్షులైన వీరందరూ, పరిశుద్ధులందరూ ఈ లోకమునకు తీర్పు తీర్చు అంటే 7 ఏండ్ల కాలంలో 6 నెలలకు ఒక తెగులు చెప్పున, 6 నెలలకు ఒక సమస్య చెప్పున ఈ లోకం బాధింపబడటానికి పరిశుద్ధుల ప్రార్థనలు కారణం అనే విషయాన్ని మనం గుర్తించాలి.
దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చే ప్రతి తీర్పు వెనకాల అనేకుల ప్రార్థనలున్నాయి. దేవుడు ఐగుప్తులో తీర్పు తీర్చాడు. ఐగుప్తు రాజ్యాన్ని నాశనం చేశాడు. ఫరో సైన్యాన్ని సముద్రంలో సమాధి చేశాడు. దానికి కారణం పరిశుద్ధులైన ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన, వాళ్ళ మూలుగులు ఉన్నాయి. ఈరోజు సంఘం ప్రార్థన చేసింది. అనేకులు ప్రార్థించిన వారు మరణించారు. ఇలా రాకడ సమయంలో అనేకులు దేవుని యొద్ద చంపబడి హతసాక్షులైన వారు దేవుని యొద్ద ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు, లోకానికి తీర్పు తీర్చు అని. కరువులు రాక ఏమవుతాయి? రోగాలు రాక ఏమవుతాయి? భూకంపాలు రాక ఏమవుతాయి? సునామీలు రాక ఏమవుతాయి? టోర్నడోలు రాక ఏమవుతాయి? రకరకాల వైరస్లు రాక ఏమవుతాయి? దేవుడు తీర్పు తీర్చే ప్రతి తీర్పు వెనకాల పరిశుద్ధుల ప్రార్థనలున్నాయి. ఒకప్పుడు నోవాహు కాలంలో తీర్పు తీర్చే ఆ తీర్పు వెనకాల దేవుడు క్యాబినెట్ ముందు, కోట్ల కొలది పరిశుద్ధుల ముందు తలదించాడు. అయ్యో, నేను వారి మనసును మారుస్తాను, వాళ్ళతో మాట్లాడుతానని ఆత్మరీతిగా వెళ్ళి కొంత సమయం అతను దేవుడు తీసుకుని మాట్లాడి ప్రయత్నం చేసినప్పటికీ వాదించారు తప్పితే దేవుని మాటకు లోబడిన వ్యక్తులు ఎవరూ లేరు. చిన్న కనపడని చిన్న వైరస్ కణానికి భయపడుతున్న ఒక వ్యక్తి దేవునికి భయపడే పరిస్థితుల్లో లేడు. చిన్న వైరస్, చిన్న కంటికి కనబడని చిన్న కణానికి భయపడుతున్నారు. కానీ భూమి ఆకాశమునకు సృష్టికర్తగా ఉన్న దేవునికి భయపడే పరిస్థితుల్లో మనిషి లేడు. దేవుడు శిక్షించకపోతే, దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని శిక్షల ద్వారా చరిత్రలో అమలు చేసిన వాడు, శిక్షించి ప్రజలను దేవుడు ఒకడున్నాడు, భయపడాలి అని ప్రపంచానికి తెలియజేసిన దేవుడు ఈరోజు దేవుడొక్కడే బాగు చేయాలి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. గవర్నమెంట్లు చేతులెత్తి, డాక్టర్లు చేతులెత్తి ఇక మా వల్ల కాదు అనే పరిస్థితి దేవుడు తీసుకొస్తూ ఉన్నారు. దేవుడనేవాడు ఒక్కడే ఈ సమస్యకు పరిష్కారం అనే రోజు దేవుడు రప్పించబోతున్నాడు. మనుషుల జ్ఞానాన్ని దేవుడు శూన్యం చేయబోతున్నాడు. ఒక సమస్య నుండి తప్పించుకునే సమయంలో ఇంకొక సమస్య ఈ భూమి మీదకి రాబోతూ ఉంది. ఎలుకబంటి వచ్చిందని ఎదరికెళ్ళేవాడు వెనక్కి పరిగెడితే వెనక వచ్చే సింహాన్ని చూసి ఇంకెక్కడికి వెళ్తాడు. ఈరోజు కరోనా అనే వైరస్ ఒకటి వచ్చిందని వెనక్కి పరిగెడుతూ వెనక నుండి ఇంకొక పెద్ద రోగం వస్తే ఎక్కడికి పరిగెడతాడు? దేవుడున్నాడు అని గుర్తించే రోజును దేవుడు తయారు చేస్తున్నాడు. ఈ అంచె దినాల్లో ఎలాగైనా ప్రజలను రక్షించుకోవాలని, మనస్సాక్షిలో దేవుడున్నాడు అనే భావన కలిగించాలని, ఆ దేవుడు ఒక్కడు మాత్రమే సమస్య నుండి తప్పించేవాడని ఈరోజు దేవుడెవరో నిరూపించుకునే సమయాన్ని దేవుడు నిర్ధారించాడు, నియమించాడు. అందుకే అంటాను, మా ప్రపంచంలో ఉన్న రోగాలు పోవాలి, కరోనా పోవాలి అనుకోవద్దు. అంచె దినాల్లో ఇలాంటి కరువులు వస్తాయని, ఇలాంటి వ్యాధులు, తెగుళ్ళు వస్తాయని దేవుడు ముందుగా చెప్పాడు. ఆయన వస్తాను అని చెప్పాడు. వస్తాను అని చెప్పిన దేవుణ్ణి ఆహ్వానించే పనిలో సంఘం ఉండాలి. కరోనా రావటం బట్టి నష్టమేదో జరిగింది అంటే, ఆర్థికంగా నష్టం ఏదన్నా జరిగింది అంటే మనుషులను కోల్పోయిన వారు మానసికంగా బాధ అనుభవిస్తున్నారు. కానీ క్రైమ్ రేట్ వరల్డ్ వైడ్ తగ్గిపోయింది. దొంగతనాలు తగ్గిపోయాయి, హత్యలు తగ్గిపోయాయి, రోడ్డు మీద యాక్సిడెంట్లు తగ్గిపోయాయి, మానభంగాలు తగ్గిపోయాయి. ఇన్ని రోజులు భార్యాభర్తల మధ్య సహవాసం లేకుండా దూరం దూరంగా ఎడమకం పడమకం ఉన్న వాళ్ళందరూ కలిసి చచ్చినట్టు కాపురాలు చేసేటట్టుగా దేవుడు మంచే చేశాడు. పిల్లల్ని వదిలిపెట్టి ఉద్యోగాల పేరుతో, కుటుంబాలు వదిలిపెట్టి ఉద్యోగాల పేరుతో విచ్చలవిడిగా ఉన్న కుటుంబ వ్యవస్థను దేవుడు లాక్డౌన్ చేసి దేవుడు కుటుంబం వ్యవస్థను దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఏ రోగం పోవాలి ప్రభా, అది పోవాలి ప్రభా అనొద్దు. పోతే మళ్ళీ తాగేవాడు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నందుకు ఇంకా డబల్ తాగుతాడు. ఇన్ని రోజులు ఆవిడ అనుకున్నది చేయలేక వాడు ఇంకా పిచ్చోడైపోతాడు రాబోతున్న రోజుల్లో. దేవుడు కుటుంబ వ్యవస్థను సరిచేస్తున్నాడు. ఈ కాలంలో లాక్డౌన్ పేరుతో కుటుంబాన్ని, ప్రేమ, ఇరువురి మధ్య, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ప్రేమను దేవుడు కలిగిస్తూ ఉన్న రోజులు ఇవి. కుటుంబం అంతా ఒక సంఘంగా ఏర్పడి, అపోస్తలుల కాలంలో ఇంటింటా రొట్టె విరుచుచు
ఇంటింటా సహవాసంగా ఉన్న కాలం ఇది. అప్పుడు ఎలా ఉన్నదో అలాగే నేటి దినమందు కాలంలో ఇంటింటా ప్రార్థనలు చేసే సంఘాలను దేవుడు ఏర్పాటు చేశాడు. కంటికి కనబడిని కణమును బట్టి దేవుని భయము లేనోడు భయపడుతున్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడెవడు భయపడట్లేదు. దేవుణ్ణి నమ్మిన వ్యక్తికి మరణ భయం లేదు. ఎలాగైనా పోతాడు, కానీ నిత్య జీవంలోనికి వెళ్తాడు విశ్వాసి. అలాంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు ఎవరికి భయం? దేవుని నమ్మని వానికి భయం. దేవుడు ఉన్నాడు అని నమ్మని వాడికి భయం. దేవుడు శిక్షిస్తాడు అని నమ్మని వానికి భయం. ఇప్పుడు కంటికి కనబడని చిన్న కణాన్ని బట్టి భయపడుతున్నాడు. దేవునికి భయపడేవాడికి భయం కాదు, దేవుణ్ణి నమ్మిన వాడికి భయం కాదు. ప్రభువా రోగం తీ, ప్రభువా అది. ఎందుకు భయపడి ప్రార్థన చేస్తున్నావు? చచ్చేది ఎప్పటికైనా చేస్తాం, ఎలాగైనా చేస్తాం. దేవుడు కుటుంబ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఇన్ని రోజులు సంఘంలోనికి ఓన్లీ ఆదివారం మాత్రమే భార్యాభర్తలుగా చలామణి అయి నటించే క్రైస్తవ్యంలో మార్పులు తీసుకొస్తున్నాడు. 6 రోజులు ఎటువంటి కుటుంబ సంబంధాలు లేకుండా ఇరువురు ఎడమకం పెడమకంగా జీవిస్తున్న వ్యక్తులు ఒక కప్పు సాసరు కలిసినట్టుగా కనబడుతుంది, కానీ ఇద్దరు కలిసి కాపురం చేస్తున్న వ్యక్తుల మధ్య సమాధానం లేని స్థితిలో సంఘాలకు వచ్చి నటిస్తున్న క్రైస్తవులను దగ్గర చేసి కుటుంబ వ్యవస్థను స్థిరపరుస్తున్నాడు దేవుడు. పిల్లలను ప్రేమించి ఆస్తుల కోసం దానికోసం ఇటు అటు పరుగులెడుతుండే కుటుంబాన్ని కుటుంబంగా గౌరవించే లాక్డౌన్ దేవుడు ప్రకటించాడు. దేవుడు సంఘాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు. దేవుని రాకడ కొరకు కుటుంబం అంతా రక్షించబడటానికి దేవుడు ప్రక్షాళన చేయటం మొదలు పెట్టాడు. సంఘంగా మనం ప్రార్థించవలసింది ఒకటే. నోవాహు దినంలో దేవుడేదో అన్యాయం చేసినందుకు అవలేదు, అన్యాయం చేసినందుకు ప్రజలు మృతి పొందలేదు. అనేకులు దేవుని సన్నిధిలో శిక్ష విషయంలో దేవుని డిమాండ్ చేశారు. నీతిమంతుని కుటుంబాన్ని మాత్రం రక్షించు, వాని కుటుంబం తప్పితే ఇంకెవ్వరూ పరలోక రాజ్యంలోనికి రావడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. భూమిని తుడిచిపెట్టాడు. ఈరోజు హతసాక్షులైన వారు, యేసు నామం పేరిట సాక్ష్యం ఇచ్చిన వారు, నిందల పాలైన వారు, అన్యాయం చేయబడిన వారు, హత్య గావించబడిన వారందరూ 2000 సంవత్సరాల నుండి యేసు క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచినప్పటి నుండి అనేక మంది, కోట్ల మంది హతసాక్షులైన వారందరూ ఈ అంచె దినాల్లో ఎలాంటి నాశనకరమైన పరిస్థితులు రావాలని దేవుని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం తీర్చు, తీర్పు తీర్చు అని. కాబట్టి దేవుడు తీర్చే ప్రతి తీర్పు వెనుక పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. 24 పెద్దలు, 4 జీవులు దేవుని సముఖంలో తీర్మానించబడిన ప్రతిదీ ఈ భూమి మీద శిక్షలు అమలు చేయటానికి దేవుడు అక్కడ దేనినైతే దేవుని సముఖంలో తీర్మానం జరిగిందో అలాంటివే ఈ భూమి మీద జరుగుతాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను పిల్లరా. దేవుడు నోవాహుతో చెప్పినట్టుగా ఓడను తయారు చేశాడు. ఆ ఓడ అప్పుడు మూరలు అని రాయబడింది. క్యూబిట్స్ అంటారు మూరల్ని. అప్పుడున్న కాలం బట్టి 18 అంగుళాల నుండి 22 అంగుళాల వరకు ఒక్కొక్క మూర. సరే, 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు, 3 స్టేర్స్, 3 అంతస్తులు, 3 స్టేర్స్ ఉన్న బిల్డింగ్ రూపంలో రూపకల్పన చేశాడు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఇక జలప్రళయాన్ని దేవుడు కలిగించేటప్పుడు జరిగిన సంఘటన చెప్పి ముగిస్తాను. ఆదికాండంలోనికి వద్దాం. ఆదికాండం 7వ అధ్యాయంలోనికి వద్దాం. ఇక్కడ మొదటి వచనంలో రాయబడింది, ఈ తరము వారిలో, ఆ జనరేషన్లో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని. వాడ కడుతున్నంతసేపు కూడా ప్రయత్నం చేశాడు ఎవడైనా మారుతాడేమో అని. దేవుడు ఫైనల్గా చెప్తున్నాడు, ఈ తరము వారిలో
నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఇక ఫైనల్, ఇక అయిపోయింది. ఇక వాడలోనికి వస్తారేమో అని ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు వాదించారు. ఎవరు దేవునికి భయపడే స్థితిలో లేరు. దేవుడు డిక్లేర్ చేశాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఈ వాడలోనికి ప్రవేశించండి అన్నాడు. సో ఇప్పుడు ఇటు రీతిగా దేవుడు డిక్లరేషన్ ఇచ్చాడు, నీవు నీ కుటుంబం మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు, మీకే ఆ ఎలిజిబిలిటీ ఉంది, కాబట్టి మీరు మాత్రమే రండి అని దేవుడు డిక్లరేషన్ ఇచ్చాడు. ఈరోజు సంఘాన్ని మాత్రమే దేవుడు పరలోక రాజ్యానికి ఆహ్వానించే సమయం వచ్చింది. దాదాపుగా సువార్త ప్రకటన జరిగింది. టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా, సువార్త సభల ద్వారా అన్ని చోట్ల సువార్త ప్రకటించబడింది. యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని ప్రకటన జరిగింది. దేవుడు కూడా మనస్సాక్షిలో ప్రజలను గద్దించాడు. పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి, రోగాలు కలిగించి, భూకంపాలు కలిగించి, నష్టాలు కలిగించి దేవుడు కూడా ప్రయత్నాలు చేశాడు. ఇక ఫైనల్ డిక్లరేషన్ ఒకటే రాబోతుంది, ఈ తరము వారిలో నీ కుటుంబం, మీ పేరు చెప్పుకోండి, గమనంగా గొప్పగా చెప్పుకోండి, ఈ తరము వారిలో సునీల్ కుటుంబం, ఈ తరము వారిలో నీ కుటుంబం మాత్రమే దేవుని దగ్గర నీతిమంతులుగా ఉన్నారని క్యాబినెట్ ఆమోదించింది. కాబట్టి ఈ తరము వారు పొందే శిక్షలో నుండి, ఈ లోకంలోనికి వచ్చే శిక్షలో నుండి నువ్వు తప్పించబడి దేవుని సముఖానికి వెళ్ళడానికి సిద్ధపడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించు. దేవుడు నిన్ను నీతిమంతుల కుటుంబ సభ్యులుగా మార్చేశాడు. నీతిమంతుల వరుసలో, జాబితాలో, జీవ గ్రంథమందు పేరు రాసి పైకెత్తబడే సమూహంలో నిన్ను చేర్చేశాడు. ఈ తరములో నుండి వేరు చేశాడు కుటుంబాలను, ఈ తరములో నుండి వేరు చేస్తున్నాడు సంఘాలను, ఈ తరములో నుండి వేరు చేస్తున్నాడు దేవుని రాజ్య ప్రజలను. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. రక్షణ వాడ ఎప్పుడైతే నోవాహు కాలంలో వారు వెళ్ళారు, దేవుడు లాక్డౌన్ చేశాడు, ఇంకెవ్వరూ రావటానికి వెళ్ళలేదు. ఈరోజు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ ద్వారా రక్షించి దేవుని రాజ్య వారసులుగా మార్చుకున్నాడు. ఇక నీవు ఎత్తబడితే డోర్ క్లోజ్ అవుతుంది. సంఘం ఎత్తబడితే, ఈ ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యం అనేది ఎత్తబడితే కంప్లీట్ లాక్డౌన్ అవుతుంది. ఇంకెవరు కూడా దేవుని రాజ్య వారసులుగా మార్చబడటానికి అవకాశం లేదు. పిల్లరా, ఈ మాటలు వింటున్న మనం, ఈ అంచె దినాల్లో ఉన్న మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాం. కుటుంబాన్ని సిద్ధపరచుకుందాం. కొంత సమయం కుటుంబంతో గడుపుదాం. దేవుని మాటలు మాట్లాడటానికి, వాస్తవాలు, వాక్యంలో జరిగిన వాక్య సంబంధమైన విషయాలు కుటుంబంతో పంచుకోవడానికి, దేవుడిచ్చిన సాక్ష్యాలు, అనుభవాలు కుటుంబంతో పంచుకుందాం. ప్రతి ఒక్క కుటుంబం ఒక సంఘం. దేవుడు చేసిన మేలులకు కుటుంబంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయాన్ని దేవుడు మనకు నిర్ణయించాడు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. ముఖ్యంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసే రీతిగా మనం అందరం ఉందాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను, ఉంటే పంపించండి. థ్యాంక్ యూ. ప్రార్థన. కృపా సత్య సంపూడైన గొప్ప తండ్రి, ఈ అంచె దినాల్లో భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయి. జనముల మీదకు జనం, రాజ్యాల మీదకు రాజ్యం, యుద్ధాలు అవుతాయి. ఇవన్నీ ముందుగానే మీరు మాకు తెలియజేస్తారు. నోవాహు కాలంలో తీర్పు తీర్చావు. కారణం, క్షమాపణ లేని స్థితిలోనికి ప్రజలు వెళ్ళారు. నువ్వెంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మస్వరూపిగా వెళ్ళి వారి యొక్క మనసులతో మాట్లాడినప్పటికీ వారు నిన్ను ద్వేషించారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేశారు, క్షమాపణ లేని స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి కేవలం నోవాహు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ నాశనమయ్యారు.
అందుకే నోహు తను ఈ తరము వారిలో నీవు మాత్రమే, నీ కుటుంబం మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు, మీరు మాత్రమే వాడెక్కండి అని చెప్పావు. ఫైనల్గా ఈరోజు మా కుటుంబాలు, మా సంఘాలు, మేము మాత్రమే నీతిమంతులని మీరు నిర్ణయించారు. మమ్మల్ని రాజ్య వారసులుగా మార్చారు. అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రక్షించబడకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారితో మీరు మాట్లాడండి. వారి మనస్సాక్షితో మీరు మాట్లాడండి. మేమందరం కూడా నశించక నిత్య జీవం పొందాలి అనేది నీ ఉద్దేశం కనుక రక్షణ అనుభవాన్ని ప్రతి కుటుంబంలో, మా సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబస్తులందరూ రక్షించబడాలి. ఎవరు విడిచిపెట్టబడకూడదు. రక్షణ అనుభవాన్ని అనుగ్రహించండి. నీ కాపుదలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్.